గత 4 రోజుల క్రితం విశాఖపట్నం ఆక్సిజన్ టవర్స్లో ఒక స్విగ్గీ బాయ్పై దాడి జరిగింది. ఏం జరిగింది అనేది ఆ నలుగురికి మాత్రమే తెలుస్తుంది. ఒక బ్రో అన్న విషయంకే ఎంత రియాక్ట్ అయ్యి బట్టలిప్పీసి కొట్టేసినంత చేసినంత ఏటి అసలు. ఈ రోజు అతనికి జరిగింది, రేపు పొద్దున్న ఇంకోటికి జరుగుతుంది. 6 months వరకు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ ఇవన్నీ ఫుడ్ డెలివరీ అనేది వాళ్ళకి ఆక్సిజన్ టవర్స్కి అనేది అంతా కష్టపడి ఎండ అనక వాన అనక ఎంతో దూరం లాంగ్ వెళ్ళి మేము ఆర్డర్ ఇచ్చేసి వస్తాం. గత 4 రోజుల క్రితం విశాఖపట్నం ఆక్సిజన్ టవర్స్లో ఒక స్విగ్గీ బాయ్పై దాడి జరిగింది. అసలు ఆ 4 రోజుల క్రితం ఏం జరిగింది, స్విగ్గీ బాయ్ని ఎందుకు కొట్టారనే విషయంపై మాట్లాడడానికి కొందరు స్విగ్గీ బాయ్స్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు 4 days క్రితం ఏం జరిగిందండి? ఏం జరిగింది మా యథావిధంగా రైడర్ ఆక్సిజన్ టవర్స్కి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఫ్లాట్ దగ్గరికి వెళ్ళారు. ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఆ నలుగురికి మాత్రమే తెలుస్తుంది. ఆ పని మనిషికి, ఆ ఓనర్కి, ఆ కెమెరాలకి మాత్రమే, ఈ రైడర్కి మాత్రమే. మీరు అక్కడ తరోగా ఎగ్జామినేషన్ చేసి కెమెరాల్లో అసలు ఏం జరిగిందో కెమెరాల్లో నేను చూసుకొని ఆ లక్ష్మి ఎవరో ఉన్నదో పని మనిషికి అతనికి అబ్యూజ్డ్గా ఏమైనా మాట్లాడాలి లేదా ఆ అమ్మని తెలుసుకొని తర్వాత ఈ ఓనర్కి ఒక బ్రో అన్న విషయంకే ఎంత రియాక్ట్ అయ్యి బట్టలిప్పీసి కొట్టేసినంత చేసినంత ఏటి అసలు. పోనీ అతను ఏదో వయసులో పెద్దోడైతే బాబు నువ్వు వీళ్ళ బ్రోగి అనకూడదు, ఓ సారో లేకపోతే ఎండి అయ్యా అని పిలిచి ఆర్డర్ ఇచ్చేస్తే సరిపోద్ది కదా అనే ఒక మాట చెప్పలేనంత అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అతను. మళ్ళీ కమిషనర్లు ఇవి అవి ఇన్ఫ్లుయెన్స్ చూసుకొని అతను బట్టలిప్పేసి కిందకి తీసుకొచ్చి కొట్టేసి అతను హెరాస్మెంట్ చేసినంత ఇది చాలా ఘోరమైన విషయం. మీ ఒక్కసారి మీ మనసులోనే ఆలోచించుకోండి. ఒక రైడరు ఎంతో కష్టపడి ఆడికి 20 రూపాయలు వచ్చినా 30 రూపాయలు వచ్చినా ఆడి ఫ్లోర్లు 30వ ఫ్లోరో 40వ ఫ్లోరో ఆ లిఫ్ట్లోని పావు గంట అయినా 20 నిమిషాలు అయినా ఏదో కష్టపడి డెలివరీ ఇస్తాడు. డెలివరీ ఇచ్చినందుకైనా కనికారంకైనా సరే అతను ట్యాంక్స్ కూడా చెప్పరాడు కొంతమంది. మరీ ఎంత అబ్యూజ్డ్గా బిహేవ్ చేసి ఇలా చేయడం అది చాలా మాకైతే మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మా అందరికీ. అది ప్రధానంగా అంటే మీరు ఆక్సిజన్ టవర్స్ని ఇప్పుడు అంటే బాయ్కట్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఏ విధంగా, అంటే ఫుడ్ ఇంకా పూర్తిగా డెలివరీ చేయరా లేదంటే ఏ రకంగా మీరు బాయ్కట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియాలండి, అసలు రైడర్ వాల్యూ వాళ్ళకి తెలియాలి. ఒక ఆక్సిజన్ టవర్లోకి ఒక రైడర్ గేట్ దగ్గర నుంచి ఎంటర్ అయ్యే వరకు వాడు ఎంత టైం తీసుకుంటున్నాడు డెలివరీ చేయడానికి, వాటికినా వీడికి ఎంతలాగా సర్వీస్ చేస్తాడికి ఎంత వస్తుంది అవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. అసలు మ్యాక్సిమం ఇంత ఇదిగా జరిగినంత వరకు కూడా వెళ్ళడానికి సమస్య లేదండి. ఆక్సిజన్ టవర్సే కాదు, ఇలాంటి ఏవైతే గ్రూప్ హౌస్లు అవి ఉన్నాయో వాటికి వెళ్ళాం. రెండోది ఏంటంటే రాత్రి 10 తర్వాత ఏ అపార్ట్మెంట్లకి వెళ్ళాం. రాత్రి 10 తర్వాత ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా ఏవైనా సరే, ఇప్పుడు సపోజ్ అపార్ట్మెంట్కి వెళ్తాం, ఏదో చిన్న ఇన్సిడెంట్ అవుద్ది, అది మా మీదకే వచ్చేస్తుంది. పలానా టైంలో రైడర్ వచ్చాడు, ఆడు ఏదో చేశాడు, మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ నిర్ణయం మీ నుంచి వచ్చిందా లేదా స్విగ్గీ పైనుంచి వచ్చిందా? అంటే మీరు తీసుకుంటే ఇది జరగదు కదా, ఇప్పుడు మేము వెళ్ళము అంటే కుదరదు కదా, మీరు కాకపోతే ఇంకొకరు చేస్తారు, మరి అదే ఎలా? అదే ఇప్పుడు ఇది ఏంటంటే ఫ్రీలాన్స్ వర్కర్ ఎవరైనా వస్తారు, ఎవరైనా జాయిన్ అవుతారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క రైడర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు అతనికి జరిగింది, రేపు పొద్దున్న ఇంకోటికి జరుగుతుంది. ఒక అపార్ట్మెంట్ బెంగళూరు దగ్గర, హైదరాబాద్ దగ్గర ఒక రైడర్ వెళ్ళినప్పుడు ఆవిడ సడన్గా డోర్ తీస్తే కుక్కొచ్చి ఈ రైడర్కి ఏం చేయాలా అర్థం ఒక 3వ ఫ్లోర్ నుంచి దూకి చచ్చిపోయాడు. ఈ రోజు ఎలా జరిగింది, బట్టలు ఇప్పేసి కొట్టేసినంత వరకు వచ్చింది. ఇంకోటి రేపు పొద్దున్న ఇంకోటి జరుగుతుంది. దీనికంటూ ప్రతి అపార్ట్మెంట్లోనే ఈ డెలివరీకి సంబంధించి వాళ్ళు 2 బాయ్స్ని పెట్టుకోవాలి. వాళ్ళు అపార్ట్మెంట్ తరపు నుంచి మేము ఆ అపార్ట్మెంట్లోనే ఆ బాయ్కి ఇస్తాం, ఫోటో తీసుకుంటాం ఇచ్చేసినట్టు. ఆడు డెలివరీ చేసుకుంటాడు, ఏం చేసుకుంటాడో మాకు అనవసరం. ఈ ఆక్సిజన్ టవర్స్ కానీ, ఎంకే గోల్డ్ క్యాస్ట్ కానీ, విశాఖ స్కైలైన్ కానీ కొన్ని పెద్ద గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటికి వెళ్ళడానికి రావడానికే మాకు 15 నిమిషాల దగ్గర నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది వెళ్ళి రావడానికే. అది నైట్ అయినా సరే ఒకళ్ళు 10 అవని, 11 అవని, 1 గంట అవని, 2 అవని నువ్వు చచ్చినట్టు రా, లేదు అంటే స్విగ్గీ వాడు ఫైన్ వేస్తాను, లేదంటే వీళ్ళు బెదిరించడం. ఇప్పుడు ఎవరైతే వాళ్ళని కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయడం ఏమైనా జరిగిందా లేదంటే అసలు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? వాళ్ళని రిమాండ్కి తీసుకెళ్లారట. అతను మాత్రం ఖచ్చితంగా ఈ మీరు ఎలా శిక్షిస్తారంటే అలా శిక్షించాలండి. అతనికి జరిగింది మామూలు అవమానం కాదు, రైడర్కి జరిగింది అనేది మామూలు అవమానం కాదు. ఒక పిల్ల కాని కుర్రోడిని ఎటువంటి ఒక అబ్యూజ్డ్ కూడా వాడలేదు, ఒక పోరా అనలేదు, ఏమీ అనలేదు. బ్రో అనే ఒక్క మాటకి అంతలాగా అతను బిహేవ్ చేయడానికి అతను ఎంతో కొంత మైండ్ లేనాడో, సైకో, లేకపోతే నాకు పలుకుబడి ఉందో, లేకపోతే నాకు ఇది ఉందో గర్వంతో ఉన్నాడో, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి జరుగుతాయి.
ఇంకోటి ఒక పని మనిషిని కూడా కాళ్ళు ఎరగొట్టేశారట అతనే పర్సన్. మరి అక్కడ న్యాయం జరిగిందో లేదో తెలియదు. డబ్బున్నోడికే న్యాయం జరుగుతుందంటే చెప్పండి. ఇప్పుడు అంటే పూర్తిగా మీరు చెప్పండి, పూర్తిగా అసలు మీరు ఏం కోరుకుంటున్నారు వాళ్ళని? అంటే అబ్బాయిని ఏ విధంగా అంటే తను అనకుండా ఇలా అంటారు కదా, ఒకవేళ మీరు ఏదైనా చేస్తే కనుక మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, అందులో స్టార్ రేటింగ్ ఉంటుంది, అందులో రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. అవన్నీ కాకుండా కొట్టడానికి కారణం తను ఏం చేయకుండా కొట్టారంటారు. అవును సార్, ఏం చేయకుండానే కొట్టాడు. ఒక చిన్న బ్రో అన్నందుకే అతను ఫ్రస్ట్రేషన్ అయిపోయి అంతలా ఫ్రస్ట్రేషన్ పోనీ అతను ఎంత పెద్ద హోదాలో ఉన్నాడు ఇతను తెలియక అన్నాడు. మరి ఇంతలో ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు. మందలించో ఇలాగ అనకూడదు. అమ్మ నా హోదా ఏంటి, నేనేంటి, నన్ను బ్రో అంటున్నావేంటి, ఇంకోసారి అన్నావంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలా ఓకే సార్ అయిపోయింది, విదిన్ సెకండ్స్లో అయిపోయి వచ్చి మళ్ళీ అంతలా వెంటాడి కొట్టేంత తప్పైతే ఎంత పెద్ద నేరం అయితే చేయలేదు. ఎంత పెద్ద నేరం చేసిన వాళ్ళకైనా ఈ మనం కొంచెం అది మనం చెప్తాం వాళ్ళకి. అరే చాలామంది చాలా రూడ్గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళని మనం మందలించి ఏదో చెప్పే దాంట్లో ఉంటుంది, మనం చెప్పే దాంట్లో ఉంటుంది. ఇంతగా కొట్టి ఇంతగా చేసేంత మాత్రం చేయకూడదు. మేము మాత్రం 6 నెలల వరకు ఒక ఈ పనిష్మెంట్ 6 months వరకు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ ఇవన్నీ ఫుడ్ డెలివరీ అనేది వాళ్ళకి ఆక్సిజన్ టవర్స్కి అనేది డెలివరీ చేసేది అనేది మాత్రం లేదండి. అండ్ ఇంకోటి ఏంటంటే మా స్విగ్గీ వాళ్ళకి కస్టమర్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా మాకు సపోర్ట్ చేయండి. మినిమం సపోర్ట్ చేయండి మాకు. ఇలాగ మాకు కొంచెం సపోర్ట్ చేస్తే స్విగ్గీ వాళ్ళు మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మాకు హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎంతసేపు కస్టమర్ మాటే వింటారు తప్ప మాదేం వినరు. వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళదే, మాదేం ఉండదు. ఎందుకంటే కస్టమర్ని కస్టమర్ కంటే మేము ఎక్కువ కదండి. మేమంతా కష్టపడి ఎండ అనక వాన అనక ఎంతో దూరం లాంగ్ వెళ్ళి మేము ఆర్డర్ ఇచ్చేసి వస్తాం. మాకు చిన్న రెస్పెక్ట్ కూడా లేకపోతే మాకు ఎంత ఇదండి. ఇది మాత్రం చాలా దారుణం. అబ్బాయి అసలు ఏం మాట్లాడలేదు, చిన్న బ్రో అన్నందుకు ఎంత దారుణంగా చేసాడు. ఇన్ కేస్ వేరే ఏదైనా మాట మాట్లాడుంటే ఇంకా అబ్బాయిని ఇంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అన్నారంట. మీకు ఎలా వస్తాయి అంటే మీ శాలరీస్ ఎలా ఉంటాయి? లైక్ ఇప్పుడు మీ డెలివరీకి సంబంధించి మీరు ఏం కోరుకుంటున్నారు? స్విగ్గీ నుంచి ఏం కోరుకుంటున్నారు? మాకు మినిమం అండి ఇప్పుడైతే కిలోమీటర్కి 4 రూపీస్ ఎంతో ఇస్తున్నారండి. 3 kilometers 4 kilometers ఇస్తే మినిమం 20 రూపీస్, 21 రూపీస్, 10 రూపాయలు, 24 రూపాయలు. అది మాకు 5 kilometers 4 kilometers 7 kilometers వెళ్ళానండి నేను. 35 రూపాయలు ఇచ్చారు, అంటే కిలోకి 2 రూపాయలు. 7 kilometers మినిమం మాకు 8 రూపాయలు ఇచ్చినా మాకు ఒక ఇది అవుతుంది, 2 రూపాయలు. అయినా మేము మంచి చంపుకొని వెళ్తున్నాం, ఎందుకంటే మా ఫ్యామిలీని మేము పోషించాలని చెప్పేసి. మాకు ఒక న్యాయం, మాకు మినిమం రేట్. మేము రోజంతా కష్టపడితే నిన్న నాకు 599 రూపాయలు అయింది. దీంతో నేను నా పెట్రోల్ తీసేస్తే నాకు 400 రూపాయలు, 354. నేను దీంతో నా ఫ్యామిలీని ఎలా పోషిస్తున్నాను? మా స్విగ్గీ రైడర్స్ కానీ జొమాటో వాళ్ళకి కానీ మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు మేము కష్టపడుతున్నాం. ఎండ అన్నక వానక మేము ఇంత కష్టపడి మాకు ఏదైనా న్యాయం చేయండి. మాకు మినిమం ఒక రేట్ ఇవ్వండి. ఆర్డర్కి మినిమం 30 రూపాయలని ఇస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. మాకు ఒక న్యాయం చేయండి. దీనివల్ల ఇప్పుడు ఈ అబ్బాయి జరిగింది, రేపు మా అందరికీ ఎవరికి జరగకుండా మాకు ఒక చిన్న రక్షణ మాకు కల్పించండి. అండ్ కస్టమర్లకి మినిమం రెస్పెక్ట్ ఇచ్చినట్టు చేయండి. కస్టమర్లు చాలా మంది రూడ్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు. అయినా మనసు చంపుకొని సార్ అని ఇలా మేడం గారు, చిన్న ఆవిడ కానీ పెద్ద ఆవిడ కానీ మేడం గారు, సార్, తమ్ముడు, బ్రో, వాళ్ళు మాకు ఫోన్లో వాళ్ళు ఎవరో కూడా తెలియదు. పెద్దవాళ్ళు అయినా కూడా మేడం అంటాం, సార్ అంటాం. మేము ఇంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీరు కూడా మాకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి. అక్కడ ఇన్సిడెంట్ జరిగి 4 days అవుతుంది. స్విగ్గీ ఏమైనా స్పందించిందా? అంటే మీ అబ్బాయికి తరపు నుంచి కానీ లేదా వాళ్ళపై ఎవరైతే కొట్టారో వాళ్ళపై కేసు పెట్టండి అని చెప్పడం కానీ మీకు అఫీషియల్గా ఏమైనా స్విగ్గీ స్పందించిందా? లేదంటే మీరు బాయ్కాట్ చేసేటప్పుడు సపోర్ట్ చేస్తున్నాం? ఇంతవరకు అయితే నాకేం తెలియదండి. నిన్న మా స్విగ్గీ వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు చెప్పారంటే మేము మాట్లాడుతున్నాం, అబ్బాయిలతో టచ్లో ఉన్నామని. కానీ అబ్బాయితో టచ్లో ఉండడం వీరు కాదు, మా రైడర్స్కి మీరు ఒక భరోసా ఇవ్వండి. మేము స్విగ్గీ నుంచి మీకు సపోర్ట్గా ఉన్నాం, మీకు ఏదైనా మాకు ఇన్ఫార్మ్ చేయండి, విత్ ఇన్ సెకండ్లో మేము రెస్పాండ్ అవుతాము అని చెప్పేసి వాళ్ళు మాకు ఇంతవరకు అయితే మాకు అలాంటిది ఏం జరగలేదండి. స్విగ్గీ ఆఫీస్ నుంచి మాకు ఎటువంటి సహాయం ఇప్పటి వరకు రాలేదు. ఇంత జరిగి 4 రోజులు అయినా కూడా ఎవరు మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడలేదు. స్విగ్గీ వాళ్ళు ఎవరు వచ్చి మాకు ధైర్యం ఇవ్వలేదండి. మాకు కొంచెం స్విగ్గీ వాళ్ళు వచ్చి మాకు కొంచెం ధైర్యం ఇచ్చి మేము ఉన్నాము, మీకు ఏ కస్టమర్ ఏం రూడ్గా మాట్లాడితే మాకు వెంటనే కాల్ చేయండి, ఇమీడియట్లీ మేము రెస్పాండ్ అవుతామని చెప్పేసి మాత్రం ఇప్పటి వరకు అయితే మాకు అలాంటివి జరగలేదు. కానీ ఇప్పుడు నుంచి మాకు అట్లీస్ట్ మినిమం మాకు జరగాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నామండి. చివరిగా అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? ఆక్సిజన్ టవర్స్ బాయ్కాట్ ఒకటి, తర్వాత మీ స్విగ్గీ నుంచి మీకు వచ్చే సపోర్ట్ విషయంపై మీ ప్రధాన డిమాండ్ చెప్పండి.
మాకు స్విగ్గీ నుంచి ప్రధాన సపోర్ట్ ఏంటంటే మాకు ఏదైనా ఎనీ టైం జరిగినా కూడా మాకు రెస్పాండ్ ఉండాలి. నైట్ టైంలో చేస్తాము, పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకుంటారు, మీరు ఇంతవరకు ఏంటి అనేసి. కానీ మళ్ళీ తప్పక మేము చేస్తున్నాం. మళ్ళీ మాకు స్విగ్గీ నుంచి ఏమీ లేదు, మీరు ఇంతవరకు మీరు చేయండి మేము ఉంటామని చెప్పేసి ఏం లేదు. ఆ టైంలో మేము కాల్ చేసినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వరు. డే టైంలోనే చేస్తేనే ఎవరు రెస్పాండ్ అవ్వరు. మాకు నైట్ టైంలో మాకు సెక్యూరిటీ కావాలి. ఆక్సిజన్ టవర్ని బాయ్కాట్ చేస్తున్నాం. ఆక్సిజన్ టవర్స్కి ఎటువంటి ఆర్డర్స్ మాత్రం డెలివరీ చేసే ప్రసక్తే లేదు. వాళ్ళందరూ మాకు జరిగిన దానికి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ లేదు. అయిపోయింది వచ్చి చేసేయమని చెప్పండి అని అంటున్నారే తప్ప మీ రైడర్కి ఇలా జరిగిందమ్మా మేమందరం ఉంటాం ఏం జరగదని ఒక్కళ్ళు కూడా ఒక సపోర్ట్ 4 days అయింది ఎవరు వచ్చి మా గురించి ఎవరి గురించి మాట్లాడలేదు. తనని మెట్ల మీద నుంచి కిందకి తీసుకొచ్చి కొట్టేటప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. అదే మెయిన్ మాట్లాడాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడారంట. కానీ వాళ్ళు ఏమన్నారంట, పెట్టుకోక సరైన వారితో పెట్టుకున్నావు నువ్వు అని చెప్పేసి మాట్లాడారంట. కనీసం ఒక 30 మంది అనే ఉంటారు, సెక్యూరిటీతో కలిపి ఒక 30 మంది ఉంటారండి. ఏ ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు అక్కడ. అంటే మీరు ఎంత దారుణంగా అంటే మీరు పకడ్బందీగా చేశారా? మేము వచ్చి మీ కాళ్ళ దగ్గర వచ్చి మీకు ఆర్డర్లు ఇస్తున్నాం కదా, మీ కాళ్ళ దగ్గరకు వచ్చి ఇస్తున్నాం మేము. అలాంటప్పుడు మీరు మినిమం ఆపడానికి మీరు ప్రయత్నించలేదు. అతను ఏమో అంత బలిష్ఠుడా కాదు కదా. ఎంతమంది ఒక్కరైనా అక్కడ ఉన్న పని వాళ్ళైనా చెప్పారంటే ఎందుకు సార్ అంటే వాళ్ళని కూడా బెదిరించారంట. ఈ అబ్బాయిని గంజాయి కేసు మీద ఇరికిస్తానని చెప్పారంట. బలవంతంగా నోటు రాయించారంట. ఆ అమ్మాయిని బలవంతంగా అమ్మాయిని స్టేట్మెంట్ ఇచ్చారు. అమ్మాయిని తీసుకురండి, అమ్మాయితో వాట్ అని చెప్పి అక్కడ మాట్లాడమని చెప్పండి. అమ్మాయి చెప్తే అబ్బాయి అక్కడ వాళ్ళిద్దరికి ఆ ముగ్గురికే తెలుసండి. పని మనిషి విషయం ఏంటి? పని మనిషి అసలు మధ్యలో ఎంటర్ అయ్యి ఆవిడ నోట్ రాయటం ఏంటి? అసలు ఏం జరిగింది? పని మనిషిది ఏం లేదండి. పని మనిషి తను వాళ్ళ సార్ ఏం చెప్తే అదే చేసి ఉంటుంది అక్కడ. పని మనిషిది అందులో ఏం హస్తం లేదు. పని మనిషి మా సార్ పిలుస్తున్నాడని చెప్పి అబ్బాయి డోర్ దగ్గరికి వచ్చేసరికి మా సార్ పిలుస్తున్నాడంటే వచ్చింది, అబ్బాయి వెళ్ళాడు. అంతవరకే జరిగింది. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎక్కడ వాళ్ళ మీద వస్తుందో అని చెప్పేసి ఆ పని మనిషిని మిస్బిహేవ్ చేశాడని చెప్పి, ఈయన మిస్బిహేవ్ చేసిన వాడైతే అక్కడ నిర్బంధించాలి. ఆ కుర్రోని అక్కడ నిర్బంధించి స్విగ్గీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేసి మీ ఓడి ఇలా మిస్బిహేవ్ చేశాడు, మీ ఓడిని ఇక్కడ కట్టేసామో ఇచ్చేసామో చేయొచ్చు. అక్కడ ఏమీ లేదు. నువ్వు బలవంతంగా అబ్బాయితో నోటు రాయించుకొని అమ్మాయిని మిస్బిహేవ్ చేశాడు అందువలన నేను కొట్టాం. అలాంటి మిస్బిహేవ్ చేస్తే పని వాళ్ళందరూ రావాలి కదా. ఒక పని మనిషిని ఇబ్బంది పెడితే పని వాళ్ళందరూ రావాలి. ఇప్పుడు మా స్విగ్గీ రైడర్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి స్విగ్గీ రైడర్స్ అందరూ వచ్చాం. మీ పని వాళ్ళని ఇబ్బంది పెట్టారు, పని మనిషిని ఇబ్బంది పెట్టి పని వాళ్ళందరూ రావాలి. అక్కడ ఎవరు లేరు. పని మనుషులు ఉన్న వాళ్ళందరూ మాకే సపోర్ట్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకే. గతంలో కూడా ఇదే వ్యక్తి ఒక పని మనిషిని కాళ్ళు ఎరగొట్టారని చెప్తున్నారు కదా, అది ఆ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ సంబంధం? ఆ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్కి సంబంధం అంటే ఆ లాస్ట్ టైం కూడా పని మనిషి ఏదో సెలవు అడిగిందో సంథింగ్ ఏదో జరిగిందంటండి. దానికి అమ్మాయి నేను అక్కడ దగ్గరలోనే ఉన్నాను, ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే అమ్మాయి అక్కడ కాలు ఇరిగిపోయి ఉంది, ఏమేం చేయమని చెప్పేసి అడిగితే ఇలా అలాగా జరిగింది. అమ్మాయి కట్టుకొని ఉంది. అంటే మరి ఇంత దారుణంగా రూడ్గా బిహేవ్ చేయకూడదండి. ఎంత డబ్బు గోలలో అయినా ఎంత మినిమం మేము ఉంటేనే కదా మీరు ఉంటున్నారు. ఇప్పుడు మేము ఫుడ్ ఇవ్వకపోతే మీరు ఆ రోజు ఆకలితో ఉండిపోతారు, పని చేయకపోతే మీ పని అంతా ఉండిపోతుంది. మినిమం కూడా ఆలోచించుకోవాలి. అంతలా కొట్టి ఆ అమ్మాయిని చాలా పోలీసు వాళ్ళతో కొట్టించి నాన్న ఇబ్బంది పెట్టారంట. ఇలాంటిది చేయకూడదు. ఇలాంటిది ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి మాకు పోలీసు వాళ్ళతో చాలా అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు. మేము చాలామంది పోలీసు వాళ్ళకి కూడా ఆర్డర్స్ ఇస్తామండి. చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతండి. పెద్ద హోదా ఉన్న వాళ్ళు కూడా డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ సిఐలు కానీ నేను చాలామందికి సప్లై చేసాం. జడ్జిలు కూడా లాయర్ మీ స్విగ్గీ అంటే నేను చాలామందికి సప్లై చేసాము. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారండి. నిజంగా వాళ్ళు అంత హోదాలో ఉన్నా ఏందమ్మా రా ఆర్డర్ అక్కడ పెట్టమ్మా ఇవ్వమ్మా థ్యాంక్స్ అమ్మా వాళ్ళు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. అంత హోదాలో ఉన్నా కూడా మాతో మేము నథింగ్ వాళ్ళ ముందు మాతో వాళ్ళు. కానీ వీళ్ళకి ఇంత రూడ్గా బిహేవ్ చేయడం వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ టవర్స్ వాళ్ళకి ఈ అనేది తెలియాలి. మా బాధ అనేది స్విగ్గీ రైడర్స్ అనే బాధ తెలియాలి వాళ్ళకి. ఎవరైతే 4 days క్రితం అబ్బాయిని కొట్టారో వాళ్ళకి తమ బాధ తెలియాలంటూ చెప్తున్నారు. అయితే బాయ్కట్ ఆక్సిజన్ టవర్స్ని బాయ్కట్ చేసి మరే ఫుడ్ని మేము ఇంకా డెలివరీ చేయం. అది 6 నెలలు కాదు, 1 year కాదు, ఎప్పుడు ఇంకా ఓన్లీ సెక్యూరిటీ గార్డ్కి మాత్రమే ఇస్తాము. ప్రధానంగా స్విగ్గీ కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మధ్య ఇలాంటి వాళ్ళు ఉండేటప్పుడు ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఓన్లీ సెక్యూరిటీ గార్డ్ వరకే మేము డెలివరీ ఇస్తాం, దానికి స్విగ్గీ సపోర్ట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. రైట్, వీడియో జర్నలిస్ట్ రాఘవతో పవన్ కుమార్. థ్యాంక్ యూ. విశ్వభారత్ టీవీ.